మనుషులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయడం ఒకప్పుడు ఉండేది. దాన్నే ఎక్స్టార్షన్ అంటారు. అందమైన యూతులను ఎరేసి తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగడం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. దీన్నే సెక్స్టార్షన్ అంటారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని కొత్త కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సమాజంలో చిన్న చిన్న ఆకర్షణలకు లోనయ్యే పెద్ద మనుషులను టార్గెట్ చేసి వసూళ్ల పర్వానికి తెరలేపింది ముఠా. కొందరు బహిరంగంగా తమకు జరిగిన మోసాన్ని పోలీసుల ముందుకు వచ్చి చెప్తుండగా, కొందరేమో పరువు పోతుందని భయంతో వాళ్ళు డిమాండ్ చేసినంత ముట్ట చెప్తున్నారు. ఏడాది ఇప్పటికీ ఇలాంటి కేసులు 2000కు పైగా నమోదు కాగా బాధితులు ఏకంగా 4.5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని పోలీసుల విచారణలో తెలిసింది. సోషల్ మీడియాలో అన్నౌన్ పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి వాటిలో అందమైన యూతుల ఫోటోలను డీపీలుగా పెట్టుకుంటారు. తమ మొబైల్స్లో పోర్న్ సైట్లను, శృంగార వీడియోలను చూసే సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తెలుసుకుంటున్నారు. ఇలాంటి వారి వివరాలను సేకరించడానికే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పోర్న్ సైట్లు లాంటివి నడుపుతూ ఉంటాయి. ఒక్కసారి వీటిని చూస్తే ఐపీ అడ్రస్తో ఆ సెల్ ఫోన్ యాజమాని వివరాలు వెబ్సైట్ నిర్వాహకులకు తెలిసిపోతుంది. ఈ వివరాలను వీరు సైబర్ నేరగాళ్లకు అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్నారు. హాయ్ అని మెసేజ్ చేసి ముందుగా ముగ్గులోకి దింపుతారు. ఆ తర్వాత కొన్నాళ్ళు చాటింగ్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చి పుచ్చుకుంటారు. కొన్ని రోజులు తీయగా మాట్లాడి వీడియో కాల్స్కు వస్తారు. అక్కడ వారు నగ్నంగా మారి వీడియోలు పెడతారు. ఆ తర్వాత బాధితులను నగ్నంగా మారాలని కోరుతారు. వారి మాటలకు రెచ్చిపోయిన బాధితులు నగ్నంగా మారుతారు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది వారి ఆట. బాధితులు నగ్నంగా మారిన వీడియోను రికార్డ్ చేస్తారు. ఈ వీడియోలతో ఇక బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారు. మీ నగ్న వీడియో మా వద్ద ఉంది, దీన్ని సామాజిక మాధ్యమాల్లో పెడతాము అని బెదిరిస్తారు. అంతేకాదు ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లలో ఉన్న మీ స్నేహితులు, ఫాలోవర్లకు ఈ వీడియోను పంపిస్తామని చెప్తారు. దీంతో పరువు పోతుంది అన్న భయంతో ముఠా అడిగినంత డబ్బును ముట్ట చెప్తారు. అయినా కానీ వారు అక్కడితో ఆగిపోరు. మరోసారి ఇలా డబ్బు కావాలంటూ బెదిరిస్తారు. ఇక ఇచ్చే పరిస్థితులు లేక పోలీసులను ఆశ్రయిస్తారు. ఈ వ్యవహారం అంతా చాలా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. పేరుకి ఎవరో మహిళ ఇదంతా నిర్వహిస్తున్నట్లు కనిపించినా వెనుక పెద్ద ముఠానే పనిచేస్తుంది. ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టేందుకు నిపుణులు, పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అన్నోన్ నెంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్కు ఆన్సర్ చేయకూడదని చెబుతున్నారు. తెలియని వ్యక్తులు పంపే ఫ్రెండ్ రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేయకపోవడమే కాకుండా వాళ్ళను వెంటనే బ్లాక్ చేయాలని, సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని మొబైల్ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి కథ నడిపిస్తారని చెప్తున్నారు. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పోర్న్ సైట్లు చూసేవారు ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, వీరి కంప్యూటర్లు, ఫోన్ నెంబర్ల ద్వారా ఐపీ అడ్రస్లను హ్యాక్ చేస్తారని, అసలు పోర్న్ సైట్ వైపు వెళ్ళొద్దని చెప్తున్నారు.